నమస్తే అండి. యాక్చువల్‌గా జనరల్‌గా మనం ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో, దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది మన ఎండీ గారైన సామిరెడ్డి గారు సార్ తోటి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మామూలుగా మనం ఇండస్ట్రీకి విజిట్ చేసినప్పుడు అంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేశాను అక్కడ. ఓకే. సో, అందులో మేజర్ గా వచ్చేసి ఏంటంటే పూర్ లైటింగ్ క్వాలిటీ. అవును, పూర్ లైటింగ్ ఉంటుంది, ప్రొడక్షన్ తక్కువ వస్తుంది సార్. దాని గురించి మీరు ఇచ్చే సజెషన్స్? అంటే జనరల్ గా మనకి ఒక ఇండస్ట్రీ తీసుకున్నప్పుడు ఇండస్ట్రీ అనేది హైట్ ఉంటుంది. అవును సార్. సో విడ్త్ కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఉంటుంది, లెంత్ ఉంటుంది. అవును సార్. ఈ లెంత్ విడ్త్ హైట్ ని బట్టి మనం ఏం చేస్తామంటే ఈ లైటింగ్ ఎస్టిమేషన్ చేస్తాం. సో దీనికి మన దగ్గర డైలాక్స్ సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని డిజైన్ చేస్తాం. సో దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే ఒక ఇండస్ట్రీ కనుక తీసుకుంటే జనరల్ గా వెల్డింగ్ ఇండస్ట్రీ అనుకోండి 350 lakhs లెవెల్ కావాలి. అదే విధంగా ఒక ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అనుకోండి దానికి 500 lakhs లెవెల్ కావాలి. అదే ఒక ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీ అనుకో దానికి 250 lakhs లెవెల్ కావాలి. ఇట్లా ఇండస్ట్రీని బట్టి మనం లక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. జనరల్ గా కలర్ చూసుకుంటే వైట్ కలర్ వాడతాం మనం. సో అదే విధంగా లైట్స్ చూసుకుంటే మనకు హైట్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈకో మోడల్స్ అంటాం. ఈకో మోడల్స్ అంటే ఏంటంటే దాంట్లో లెన్స్ ఉండవు. సో దానివల్ల ఏమవుతుంది, లైట్ అనేది కిందకి స్ప్రెడ్ అవుతుంది. అక్కడ మనం లెన్స్ మోడల్స్ వాడామనుకోండి అప్పుడు ఏమవుతుంది, లైట్ స్ప్రెడ్ తక్కువ అవుతుంది. సో అందుకని హైట్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రైమ్ మోడల్ వాడి లెన్స్ పెట్టుకొని ఎక్కువ స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకోవాలి. తక్కువ హైట్ ఉన్నప్పుడు ఈకో మోడల్స్ కానీ లేకపోతే దాంట్లో లెన్స్ అని వచ్చింది, ఫుల్ లెన్స్ ఉంటుంది, అది వాడుకున్నారనుకోండి మీకు లైట్ అనేది యూనిఫామ్గా వస్తుంది. ఏ ప్లేస్లో పెట్టుకోవాలో మన డైలాక్స్ సాఫ్ట్వేర్ ద్వారా లేకపోతే ఇంకో ద్వారా మనం డిసైడ్ చేసుకుంటే పెరుగుతుంది. తద్వారా ఎప్పుడైతే లక్స్ లెవెల్ అనేది కరెక్ట్ ఉందో, సపోజ్ 250 ఉండాలి, 250 ఉంటే బాగానే ఉంటుంది. 250 కంటే ఎక్కువ ఉందనుకోండి హెడేక్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ ప్రొడక్టివిటీ టైం తగ్గుతుంది. అదేవిధంగా దే వాంట్ టు టేక్ మోర్ రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ రెగ్యులర్ ఆఫీస్కి రావడానికి కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో ఇవన్నీ క్లోజ్ కావాలంటే డెఫినెట్గా లైట్ అనేది డిజైన్ చేసుకుని ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక చిన్న వర్క్ షాప్ ఉంది, ఆ వర్క్ షాప్కి నాకు లైటింగ్ సజెషన్ అవసరం, ఒక ట్యూబ్ లైట్ పెట్టుకుంటా అంటాడు. సో ఒక ట్యూబ్ లైట్ పెట్టుకోవటం వల్ల ఏమైందంటే సో ఆయన ట్యూబ్ లైటే పెడతాడు, కానీ వెల్డింగ్ చేసేటప్పుడు ఇంకోటి చేసేటప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఆయన వర్కర్ సరిగా పనిచేయడు, లైటింగ్ అనేది సరిపోదు కాబట్టి ప్రాబ్లం వస్తుంది. డెఫినెట్గా మనం లైటింగ్ ఎస్టిమేట్ చేసి ఎక్స్పర్ట్స్ ద్వారా మనలాంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ద్వారా తీసుకుంటేనే మీకు ఇండస్ట్రీకి సంబంధించి చాలా యూస్ఫుల్ అవుతుంది. 90% ఆఫ్ ది కేసెస్లో మన ఇండియాలో కన్సల్టెన్సీకి డబ్బులు ఎవరు తీసుకోరు. కాబట్టి మీరు ఏ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అప్రోచ్ అయినా వాళ్ళు మీకు ఫ్రీగా చెప్తారు. ఓకే సార్. అండ్ ఇంకొకటి సెకండ్ మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే పవర్ బిల్ సార్. సో మనము ఇప్పుడు హైవే లైట్స్ కానీ లేకపోతే ఇంకా మనకి ఇండస్ట్రీకి సంబంధించి లైట్స్ పెట్టుకున్నప్పుడు పవర్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అని కూడా కొంచెం అట్లాంటి డౌట్స్ ఉంటాయి. అవును, పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే ఇండస్ట్రీ అంటే చాలా పెద్దగా ఉంటుంది. అవును సార్. గోడౌన్స్ ఉంటాయి, మనకి వర్క్ షాప్ ఉంటుంది, లేకపోతే వాష్రూమ్స్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. అవును సార్. ఎప్పుడైతే ఇప్పుడు మనకు వాష్రూమ్ ఒకటి ఉందనుకోండి, వాష్రూమ్కి జనరల్గా ఇండస్ట్రీస్లో 10 minutesకో లేకపోతే 20 minutesకో లేకపోతే హాఫ్ అన్ అవర్కో ఒకరు వెళ్తారు మ్యాక్సిమం. సో ఈ హాఫ్ అన్ అవర్ సేపు ఏమవుతుంది, పవర్ వేస్ట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు పవర్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. దాంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏమవుతుంది, 24 hours తిరగటం వల్ల ఎగ్జాస్ట్ ఫ్యాన్ తొందరగా పోయే అవకాశం ఉంది, దానికి పవర్ బిల్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రెండోది ఏంటిది, ఇప్పుడు ఎక్కడైతే మన కారిడార్లో లేకపోతే ఇట్లా ఉన్నాయో ఆ కారిడార్లో ఎప్పుడు పవర్ వెలుగుతూ ఉంటుంది, మనిషి పోయినప్పుడు వెలిగితే బాగుంటుంది. అదేవిధంగా గోడౌన్ ఉంది, గోడౌన్లో మనం వెళ్ళినప్పుడు వెలిగితే అవకాశం ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. అటువంటి ఏరియాలో మనం ఏం చేయొచ్చు అంటే మనం సెన్సార్స్ ఉపయోగించవచ్చు. సెన్సార్స్ పెట్టుకున్నాం అనుకోండి, మోషన్ సెన్సార్స్ పెట్టుకుంటే మనం వెళ్ళినప్పుడు వెలుగుతుంది, లేకపోతే ఆగిపోతుంది. మోషన్ సెన్సార్ కాస్ట్ వచ్చి మనకు 500 rupees అవుతుంది. సో తద్వారా ఏం చేయొచ్చు, మనం పవర్ బిల్స్ తగ్గించుకోవచ్చు. అదే అవుట్డోర్ ఉంటుంది, మనకు బోర్డు ఉంటుంది, బోర్డుకు టైమర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా అవుట్డోర్లో డే లైట్ సెన్సార్ పెట్టచ్చు. తద్వారా ఏమవుతుంది, ఓవరాల్గా కంపెనీకి సంబంధించిన పవర్ బిల్ అనేది ఐ థింక్ 50% సేవ్ అయ్యే అవకాశం ఉంది. పార్కింగ్లో ఉందనుకోండి, పార్కింగ్లో కూడా సెన్సార్స్ పెట్టుకుంటే వెహికల్ వచ్చినప్పుడు కార్ లైట్ వెలుగుతుంది, లేకపోతే ఆగిపోతుంటుంది. సో మనకి ఎప్పుడైతే అవసరం ఉందో దాని ప్రకారం మనం వాడుకున్నారనుకోండి పవర్ బిల్ అనేది 90% మనకి కంట్రోల్లో ఉంటుంది. ఇంకోటి థర్డ్ పాయింట్ ఏంటంటే సేఫ్టీకి రిలేటెడ్ సార్. సో సేఫ్టీ గురించి అయితే మీరు ఇచ్చే సజెషన్స్? లైటింగ్ జనరల్గా ఇండస్ట్రీలో లైటింగ్ లోడ్, ఇండస్ట్రీ లోడ్ సపరేట్ ఉండాలి, మిషనరీ లోడ్. జనరల్గా ఏమవుతుందంటే లైటింగ్ లోడ్, ఈ మిషనరీ లోడ్ కంబైన్డ్ గీయటం వల్ల ఏమవుతుందంటే
సో కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని లైటింగ్ లోడ్ సపరేట్ తీసుకుంటే 90% సేఫ్టీ ఉంటుంది. అది కాకుండా మనకి ఏముంటుంటే ఎస్పీడీ ఉంటుంది, సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ అని ఉంటాయి. అది 63 రూపాయలే అవుతుంది. ఎక్కడైతే మన మిషనరీ లోడ్ ఉంటుందో ఆ మిషనరీ అప్పుడు ఈ సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎంసీబీస్ కానీ ఆర్సీసీబీస్ కానీ కరెక్ట్గా మనం కంట్రోల్స్లో పెట్టుకుంటే ఈజీ అయ్యింది. కొంతమంది చేస్తారంటే ఒక ఎంసీబీ ఇచ్చి దానికి మొత్తం వైర్లు ఇచ్చుకుంటూ పోతారు. తద్వారా ఏమవుతుందంటే మొత్తం మనకి సేఫ్టీ అనేది ఎక్కువగా ఉండదు. దాని ద్వారా కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైరింగ్ అనేది లోడ్ని బట్టి మనం వైర్స్ డిఫైన్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే అన్నిటికీ ఒకటి న్యూట్రల్ వైర్ ఇస్తారు. ఇవ్వటం వల్ల ఏమవుతుంటుంది, లైట్స్ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిషనరీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వైర్లు కానీ లేకపోతే ఎంసీబీస్ కానీ ఇవన్నీ యాజ్ పర్ డ్రాయింగ్ డిజైన్ ప్రకారం పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుంది. దీనికి మన లాంటి వాళ్ళు చాలా మంది హెల్ప్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. ఓకే. సో వన్ మోర్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో అవుట్డోర్ ఏరియా కూడా ఉంటుంది. సో అవుట్డోర్ ఏరియాకి ఎలాంటి లైట్స్ పెట్టుకుంటే బాగుంటుంది? సో జనరల్ గా అవుట్డోర్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ గేట్ ఉంటుంది. గేట్ లైట్స్ కావాలి మనకి. సో అదే విధంగా మనకి సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ దగ్గర బ్యాకప్ లైటింగ్ కావాలి. ఎందుకు ఎవరైనా వచ్చినప్పుడు పవర్ పైన చెక్ చేసుకునే విధంగా ఉంటే బాగుంటుంది. బ్యాకప్ లైటింగ్ పెట్టుకోవాలి. సో అదే విధంగా బిల్డింగ్ కి సైనేజ్ బోర్డు ఉంటుంది. ఆ సైనేజ్ బోర్డుకి కొంచెం అట్రాక్షన్ ఉండి అది టైం బేస్డ్ కనుక ఆగిపోయే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. సో అదే విధంగా మనకి బిగ్ ఏరియాస్ ఉంటాయి, చాలా ఏరియా ఉంటుంది. దాంట్లో ఒక ఐమాక్స్ పోల్ పెట్టుకుని ఆ ఏరియా మొత్తం లైటింగ్ ద్వారా కవర్ చేసుకుంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. అదేవిధంగా చుట్టూ మనకి పహరీ ఉంటుంది. పహరీకి చుట్టూ పోల్స్ కానీ ఇంకోటి కానీ పెట్టుకుంటే బాగుంటుంది. రోడ్స్ ఉన్నాయనుకోండి, రోడ్స్కి స్ట్రీట్ లైట్స్ పెట్టుకుంటే మనం ఈవినింగ్ వచ్చేటప్పుడు బాగుంటుంది. కొన్ని పార్కులు ఉంటాయి, ఆ పార్క్లో మనము ఈ బొలాయిడ్స్, గార్డెన్ లైట్స్, పోస్ట్ ల్యాంప్స్ పెట్టుకున్నాం అనుకోండి, మోర్ అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇవన్నీ ఉంటేనే ఆ ఇండస్ట్రీ చాలా అందంగా ఉంటుంది. దానికి వాల్యూ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చినప్పుడు లేకపోతే ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు సేఫ్టీ ఇవన్నీ అవుట్డోర్లో చూసుకున్నా సరే ఇవన్నీ చాలా బాగుంటుంది. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి కాకుండా మనం సీసీ కెమెరాస్ దొరుకుతాయి మన దగ్గర. ఆ సీసీ కెమెరాస్ పెట్టుకొని సీసీ కెమెరాస్ పెట్టుకుంటే ఈజీ అయిపోయింది. ఓకే సార్. ఇప్పుడు ఇండస్ట్రీ అని అంటే మామూలుగానే పవర్ కన్సంప్షన్ అనేది చాలా హై ఎండ్ ఉంటుంది, దానికి తగ్గట్టే మీరు సలహాలు ఇచ్చారు. బట్ అలా కాకుండా ఇప్పుడు మనకు సోలార్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు సోలార్ మొత్తం ఇండస్ట్రీకి మొత్తం పెట్టుకోవచ్చు. సపోజ్ మీ పవర్ బిల్ మనకి 100 కిలోవాట్ ఉంది అనుకోండి, దాంట్లో 70 కిలోవాట్ గవర్నమెంట్ ఇస్తుంది. తద్వారా మనకి ఏమవుతుందంటే మన శాంక్షన్ ఇస్తుంది. దాన్ని మనం పెట్టుకుంటే ఇండస్ట్రీ కంటే ఇప్పుడు చాలా సోలార్ రేట్ చాలా తగ్గింది. సో సుమారు 42 రూపాయల కంటే ఎక్కువ కాదు పర్ వాట్. అట్లా ఒక 100 వాట్ తీసుకున్నారనుకోండి 42 లక్షల 50 లక్షల్లో అయిపోతుంది. దానికి గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. తద్వారా మనం ఇండస్ట్రీ మొత్తానికి సోలార్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. లేదు మనకి అంత ఖర్చు ఎక్కువవుతుంది అనుకుంటే పహరీ చుట్టూ ఉన్న ఏ లైట్స్ అయితే ఉంటాయో దానికి సోలార్ స్ట్రీట్ లైట్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా సోలార్ సీసీ కెమెరాస్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా సోలార్ గేట్ లైట్స్ పెట్టుకోవచ్చు. పార్క్లో పోస్ట్ ల్యాంప్స్ పెట్టుకోవచ్చు, బొలాట్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏవైతే మనకి అవుట్డోర్ ఎలిజిబిలిటీ ఉంటాయో వాటన్నిటిని కూడా మనం సోలార్తో రన్ చేయొచ్చు. తద్వారా ఏమవుతుందంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా లేటెస్ట్గా మనం అవుట్ సైడ్ టెంపరేచర్ని బట్టి ఆటోమేటిక్గా అంబియన్స్ లైట్ సెట్ చేసుకునే సెన్సార్స్ వచ్చాయి. తద్వారా ఏమవుతుందంటే ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మనకు ఫ్యాన్స్ కానీ లేకపోతే ఉన్న ఎంటైర్ లైటింగ్ని స్మార్ట్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ కూర్చొని మొబైల్తో కంట్రోల్ చేసుకోవచ్చు. దానికి టైం ప్రకారం సీన్స్ సెట్ చేయొచ్చు. సో తద్వారా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆఫీస్లో ఉంది, ఆఫీస్లో బ్యాకప్ లైట్స్ వాడుకోవచ్చు. సో అది కాకుండా ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఉంటే మనం ఫెడ్ లైట్స్లో కానీ హైవే లైట్స్లో కానీ ఈ బ్యాకప్ లైట్స్ వాడచ్చు. తద్వారా ఏమవుతుందంటే ఇండస్ట్రీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ప్రొడక్టివిటీ ఇవన్నీ పెరుగుతాయి. నార్మల్గా ఏవైతే మార్కెటింగ్ బ్రాండ్స్ ఉంటాయో, మార్కెటింగ్ బ్రాండ్స్ ఏవైతే మన వాళ్ళు మార్కెట్లో కొంటారో అంత రేటుకి మన దగ్గర లైట్స్ దొరుకుతాయి. కాబట్టి కస్టమర్స్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళ ఇండస్ట్రీ గ్రోత్తో పాటు మనం ఉపయోగపడుతుంది. ఇప్పటికే మనకి చాలా ఇండస్ట్రీస్ చేసాం. ఒక ఇండస్ట్రీ వాళ్ళు మన దగ్గరికి వస్తే 25 lakhs వాళ్ళకి కొటేషన్ ఇచ్చారు వేరే వాళ్ళు మార్కెటింగ్ బ్రాండ్. మనం ఓన్లీ 6 lakhs క్లోజ్ చేసాం. తద్వారా 19 lakhsకి వాళ్ళు సేవ్ చేయగలిగాం. వాళ్ళ కస్టమర్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ విధంగా మనం ఇండస్ట్రీకి సంబంధించి డెఫినెట్గా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్లోయిడ్ దగ్గర ఉంటుంది. మన దగ్గరే కాకుండా ఈ ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఐదు డెఫినెట్గా ఫాలో అవ్వచ్చు. ఒకటి
ఫస్ట్ పవర్ ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి, రెండోది సేఫ్టీ, మూడోది అవుట్డోరు, నాలుగోది సోలారు, ఐదోది మన పవర్ బిల్స్ తగ్గించుకోవడానికి ఏం చేయాలనేది 5 అంశాలు మనం మాట్లాడుకున్నాం. చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు మంచి క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్.